ఫ్రెండ్స్, ఒక్క చిన్న మాట. మగవాళ్ళు బయట పనికి వెళ్తే ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగే కదా ఉంటారు, ఏం చేస్తారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఎవరండి అన్నది ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని? మగవాళ్ళు బయట పనికి వెళ్ళి చేసేది వాళ్ళ ఒక్క పని అయితే, ఆడవాళ్ళు ఇంట్లో ఇల్లాలు పని చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆడవాళ్ళే కదండి చేసేది. పొద్దున లేచిన కానించి నైట్ పడుకుండేదాకా ఆడవాళ్ళకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి ఊడిసి కలాప్ చల్లి ముగ్గేసి అందరినీ లేపి అందరికీ టీ కాఫీ పెట్టించి ఇవన్నీ పొద్దున లేచి ఒక ఆడది చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, అందుకే ఆపుతున్నాను. ఇవన్నీ చేసేది ఒక ఆడపిల్లే కదా, ఒక ఆడదే కదా ఇవన్నీ చేసేది. పొద్దున్నే లేచి టీ కాఫీ అందరికీ పెట్టించి బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగా వస్తుందన్నమాట. మళ్ళీ వాళ్ళకు టిఫిన్లు చేసి అన్నీ చేసి మళ్ళీ పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు, భర్త ఆఫీస్కి పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు లంచ్ కట్టి పిల్లలకు లంచ్ కట్టి పిల్లల్ని రెడీ చేసి పిల్లలకు స్నానాలు పోసి రెడీ చేసి అన్నీ చేసి వాళ్ళని పంపించినాక అప్పుడు కొద్దిగా అంత అది కూడా గిన్నెలు అవన్నీ కడిగేసి బట్టలు అవన్నీ ఉతికేసి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని అప్పుడు వాళ్ళకు ఒక ముద్ద టిఫిన్ చేస్తారు. ఈ మధ్యలోనే ఏదన్నా ఖాళీ దొరికిందా అని అంటే మళ్ళీ మధ్యాహ్నానికి పిల్లలకు ఒకవేళ హస్బెండ్కి ఒకవేళ బాక్స్ కట్టేది లేకపోతే మళ్ళీ మధ్యాహ్నానికి వాళ్ళకు ప్రిపేర్ చేయాలి కదా, వంట ప్రిపేర్ చేయాలి కదా. వాళ్ళకు వంట చేసి ఈ మధ్యలో ఏమన్నా కొద్దిగా ఖాళీ కూర్చుందామంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఏమైనా మిషన్ కుట్టుకుంటే వాళ్ళు ఉంటే ఆ మిషన్ కుట్టుకోవాలిగా, బట్టలు కుట్టుకోవాలి కదండి. ఎక్కడండి ఆడవాళ్ళకు రెస్ట్ దొరికేది అసలు? మగవాళ్ళు సంపాదించుకొస్తేనే ఆడవాళ్ళు తింటారు, అది కరెక్టేనండి, వాస్తవేనండి. కానీ ఆడవాళ్ళ వంతు కూడా ఇంట్లో, మగవాళ్ళు బయట పనులు చేసి వస్తే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఇవన్నీ చేయాల్సింది ఒక ఆడమ్మాయే కదా, ఒక ఆడపిల్లే కదండి. మళ్ళీ సాయంత్రానికి పిల్లలు వచ్చే టైంకు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి ఉంచాలి. వాళ్ళు వచ్చినాక వాళ్ళకు మళ్ళీ స్నానాలు పోసి వాళ్ళకి ఏదో ఒకటి తినబెట్టి వాళ్ళకు ట్యూషన్కి రెడీ చేసి వాళ్ళని ట్యూషన్కి పంపించాలి. మళ్ళీ ఇల్లు వాకిలు ఊడ్చుకోవాలి, మళ్ళీ గిన్నెలు ఉంటే కడుక్కోవాలి, బట్టలు ఉంటే మడతేసుకోవాలి. మళ్ళీ సాయంత్రానికి డిన్నర్కు ఏదో ఒకటి చెయ్యాలి కదండి. అన్నం కూర అన్న చపాతి అన్న ఏదో ఒకటి పిల్లలు ఏమంటే అది చెయ్యాలి కదండి. మళ్ళీ ఈ గ్యాప్లోనే రేపు పొద్దునకి టిఫిన్ ఏం చేయాలన్నది ఆలోచించుకొని, ఒకవేళ దోశలో ఇడ్లీ అయితే వాటికి పిండి రుబ్బాలి. అవన్నీ చేసి మళ్ళీ గిన్నెలు కడుక్కొని మళ్ళీ పిల్లలు వచ్చినాక పిల్లలకు మళ్ళీ మనం ఏదో ఒకటి మనకు తెలిసింది వాళ్ళకు చెప్పాలి కదా, మంచి చెడులు అన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పినాక వాళ్ళకు అన్నం తినిపించి వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ భర్త వచ్చేపాటికి భర్తకు నీళ్ళు పెట్టుంచి భర్త రాగానే స్నానం చేసి రాగానే అన్నం పెట్టి పిల్లలు పడుకున్నారా లేదా చూసుకొని భర్తకు అన్నం పెట్టి మళ్ళీ అవన్నీ గిన్నెలు బొచ్చలు ఏమైనా ఉంటే ఎక్కడెక్కడ సదిరి పెట్టి పడుకుంటే పాటికి ఎంత అవుతుందండి టైం ఆడవారు? నేను ఇంకా చెప్పింది తక్కువేనండి. ఇంట్లో పనులు అయితే ఇంకా చాలా ఉంటాయండి. అది ఇంట్లో పనులు చేసే వాళ్ళకే అది తెలుసుద్ది, ఆ కష్టం ఆ బాధ ఎలా ఉంటుందని. కానీ ఎన్ని పనులు ఉన్నా కూడా ఎప్పుడు అది చేసే వాళ్ళకు అలసట అనిపించదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రేమతో చేస్తున్నారు కాబట్టి, కుటుంబం కోసం చేస్తున్నారు కాబట్టి. ఆ చేసే పనులలో వాళ్ళకు ఆనందం సంతోషమే ఉంటుంది కానీ కష్టం బాధ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే తను చేసేది ఎవరి కోసం? పిల్లల కోసం, కుటుంబం కోసమే కదా. ఎప్పుడు తన అలసటగా బాధగా కోపంగా అస్సలు అనుకోదు ఒక అమ్మాయి. భర్త బయటికి పోయి పనికి పోయి వచ్చినాక అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, ఆఫీసులో ఎలా ఉంది, బయట పని ఎలా ఉంది, వర్క్ ఎలా ఉందని సంతోషంగా ఇంత కష్టపడి పని చేసినా కూడా అవన్నీ భర్త కాడ షేర్ చేసుకొని అడిగి సంతోషంగా భర్తతో మాట్లాడుతుంది చూడండి ఒక అమ్మాయి. వాళ్ళు చాలా గ్రేట్ అండి అసలు. భర్తకు కాసేపు ఒక అరగంటన్నా ఇన్ని పనులు చేసినా కూడా అలసట కనుకోకుండా భర్త రాగానే స్నానం చేసి రాగానే అన్నం తినగానే ఒక అరగంట పావుగంట టైం కేటాయించి భర్తకు అక్కడ ఆఫీసులో ఎలా ఉంది పని ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది అని తన మైండ్ని హ్యాపీగా ఉంచటానికి, తనకు కష్టాలు పని ఎంత బాధగా ఉన్నా, ఎంత హెల్త్ బాగలేకపోయినా, ఎంత ఒంట్లో బాగలేకపోయినా అవన్నీ పక్కకు పెట్టి భర్తతో ఒక కాసేపు అన్నా
తనలో ఉన్న బాధని షేర్ చేసుకోవాలి, భర్తలో ఉన్న బాధని తనకు కూడా చెప్పుకునేలాగా చేస్తుంది చూడండి. అలాంటి అమ్మాయి చాలా గ్రేట్ అండి. అలా చేసే వాళ్ళు ఒక ఇల్లాలు మాత్రమేనండి. భర్తకు మాత్రమే కాదండి, పిల్లలకు కూడా టైం కేటాయించి పిల్లలతో కూడా కాసేపు సంతోషంగా మాట్లాడి సంతోషంగా వాళ్ళని ఆడిపించింది అదొక తల్లి అండి. బ్యాక్గ్రౌండ్ బాగా సౌండ్ వస్తుంది, అందుకనే వీడియో షేక్ అవుతుంది, ఆపి తీయాల్సి వస్తుంది. ఒక తల్లి, ఒక ఇల్లాలు, ఒక భార్య ఇలా చేయగలుగుతుంది. అందులోనే మళ్ళీ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ పనులు, వాళ్ళ బాగోతులు, వాళ్ళ మంచి చెడులు చూసుకోవాల్సింది కూడా ఒక ఆడది అన్నది గుర్తు పెట్టుకొని మాట్లాడేటోళ్ళు మాట్లాడండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.